ఎవరు? నువ్వు ఒకటివి, నేనా గీతని. ఎప్పుడమ్మా రావడం? ఇప్పుడే తగలడుతున్నాను. ఏమిటే గీత, ఉత్తరం పత్రం లేకుండా ఇంత హడావిగా ఊడిపడ్డావు? అల్లుడి గారేరి? ఆయన సిగ్గు సిరువని మనిషి కనుక రాలేదు. నాకు ఆ రెండు తగలట్లేదు కనుక నేను ఒక్కదాన్ని తగలడ్డా. అదేమిటే అలా మాట్లాడతావు? లేకపోతే ఏంటమ్మా, ఆయనకు పెళ్లిలో పెడతానన్న స్కూటర్ ఇంత దాకా తగలట్లేదు. పోనీ కట్నం బాకి 20,000 తగలెట్టారో అది లేదు. నీకు ఇవ్వాల్సింది ఇవ్వలేదని చిరుబుర్రులు ఆడుతున్నావు గానీ నీ ఆడపడుచు పెళ్లికి మీ అన్నయ్య 25,000 సహాయం చేశాడు కదే. సాయం చేస్తే అది సాయం కిందకే వస్తుంది గానీ కట్నం కిందకి లెక్కొస్తుంది. ఏమక్క ఇదేనా రావటం? లేదు, 3 రోజులు ఆడే తగలడి అటక మీద దాక్కున్నాను. అదేమిటే, అది ఎంతో ప్రేమగా పలకరిస్తే నీ కోపమంతా దాని మీద చూపిస్తావే. లేకపోతే ఏంటమ్మా, చేతిలో పెట్టి తగలబెడితే ఎప్పుడు తగలడ్డావని అడుగుతుందేంటి? ఈ పెట్టి లోపల తగలెట్టి కాస్త కాఫీ నా మొఖం తగలెట్టు. కళ్ళు లేవని లోపల కూర్చో గుమ్మంలో ఏంటి నాన్న అసహ్యంగా కాపలా కుక్కలా? అమ్మలోసారి పిల్లవే. అబ్బా, పెట్టుపోతులు ఎలాగూ తగలట్లేదు. కనీసం పట్నంలో ఉన్న ఇల్లైనా మీ అల్లుడి పేరున తగలెడితే మా అత్త నోరు మూసుకొని తగలెడిదిగా. ఉన్న ఇల్లు కాస్త మీ ఆయన పేరున రాసేస్తే మేమంతా ఎక్కడ ఉండాలి? ఈ ఇల్లు ఉందిగా. నీ పెళ్లికి ఇంటి మీద అప్పు చేశాం, అది తీర్చలేదని ఆ సోమరాజు కోర్టులో దావా వేసి డిగ్రీ కూడా తెచ్చుకున్నాడు. రంగాపురం గ్రామ కాపరస్తుడైన అల్లిపిల్లి ఆంజనేయులు అదే గ్రామ కాపరస్తుడైన సొంటుకొమ్మి సోమరాజు దగ్గర తీసుకున్న అప్పు, దాని మీద వడ్డీ సకాలంలో చెల్లించనందున సదరు ఆసామి ఆధీనంలో ఉన్న సర్వే నెంబరు 1358లో గల 32వ నెంబరు గల ఇల్లు సివిల్ కోడ్ 2164 ప్రకారం రేపు సాయంత్రం 4 గంటలకు బహిరంగంగా వేలం వేయబడుతుందో. ఈ సొంటికొమ్ము సోమరాజుతో పెట్టుకుంటే 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించి ఇల్లు పీకి పందిరేస్తాడని సంగతి ఎప్పటికైనా తెలుసుకోరా అల్లిపిల్లి ఆంజనేయులు. అవునరా కళ్ళ గజ్జే కంకాణమ్మ ఒళ్ళోకొస్తా